తెలుగు న్యూస్ నేను భువన డీటెయిల్స్ చూద్దాం. నవంబర్ 1 నుంచి 15 వరకు భారత్ పర్వ్ ఉత్సవాలు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం భారత్ పర్వ్ ఉత్సవాలను నిర్వహించనున్నట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. నవంబర్ 1 నుంచి 15 వరకు దేశవ్యాప్తంగా ఈ వేడుకలు జరగనున్నాయని తెలిపారు. దేశ ఐక్యతకు సమగ్రతకు ప్రతీకగా నిలిచిన సర్దార్ వల్లభాయ్ పటేల్ సేవలను ఈ ఉత్సవాల ద్వారా స్మరించుకున్నట్లు చెప్పారు. యువతలో జాతీయ చైతన్యం పెంపొందించడమే ఈ కార్యక్రమాల ఉద్దేశమని వివరించారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో సాంస్కృతిక ప్రదర్శనలు, యాత్రలు, ర్యాలీలు, చర్చా సభలు, ప్రదర్శనల రూపంలో ఈ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు అమిత్ షా పేర్కొన్నారు. इस बार विशेष 150वीं जयंती के उपलक्ष्य में एक भारत पर्व का आयोजन एकता नगर में किया है, जो 1 नवंबर से 15 नवंबर भगवान बिरसा मुंडा की जयंती तक चलेगा और 15 नवंबर को जनजाति संस्कृति और उनके सांस्कृतिक कार्यक्रमों की एक भव्य कार्यक्रम के साथ इसका समापन होगा, जिसमें देश भर की जनजातियों के सांस्कृतिक विविधताएं, खाद्य परंपराएं, पोशाक की परंपराएं, शिल्पकला, लोक कला और संगीत का एक अद्भुत समन्वय बनाया जाएगा. हम सब इस बार विशेष జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రులు పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీకృష్ణ నగర్, యూసుఫ్గూడ ప్రాంతాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కు ఓటు వేయాలని ప్రజలను కోరారు. పేదల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సన్నబియ్యం పంపిణీ, ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, గ్యాస్ సబ్సిడీ, మహిళా రుణాల వంటి పథకాలను వివరించారు. ఈ ప్రచారంలో బత్తుల లక్ష్మారెడ్డి, కసిరెడ్డి, నారాయణ రెడ్డి, సంపత్ కుమార్, బెల్లయ్య నాయక్, శివసేన రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రోడ్ల, డ్రైనేజీల అభివృద్ధి, త్రాగునీటి సౌకర్యాల పెంపు కాంగ్రెస్ ద్వారానే సాధ్యమని మంత్రులు తెలిపారు. ప్రజల ఆత్మీయతతో ప్రచారం ఉత్సాహంగా సాగింది. గత కొద్ది రోజులుగా మీ అందరినీ సమన్వయపరుస్తూ పనిచేస్తున్నటువంటి నాయకత్వం అజరుద్దీన్ గారు, సంపత్ గారితో పాటుగా అనేక మంది స్థానిక నాయకులు, కార్పొరేషన్ చైర్మన్లు, ఎమ్మెల్యేలు ఈరోజు ఇక్కడ మీ ముందు పనిచేస్తా ఉన్నారు. మీ అందరికీ తెలుసు, ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ప్రభుత్వంలో 10 సంవత్సరాలుగా ఈ నియోజకవర్గాన్ని నిర్లక్ష్యానికి గురైతే ఈ నియోజకవర్గ ప్రజలు అభివృద్ధిని ఆకాంక్షిస్తా ఉన్నటువంటి సందర్భంగా మొన్నటి కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో అక్కడ అభ్యర్థులు ఏ విధంగా అయితే కాంగ్రెస్ గెలిపించుకున్నారో, ఇలా జూబ్లీహిల్స్ ప్రజలు కూడా విద్యులు ఇక్కడ కూడా అభివృద్ధిని ఆకాంక్షించి ఈ ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీని అభ్యర్థులు గెలిపించడానికి 2 ఆశీర్వచనం ఇస్తారని మీ అందరికీ ధన్యవాదాలు. 10 సంవత్సరాలుగా వేడి చేసే రేషన్ కార్డు రాలే, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, సన్న బియ్యం, మహిళల జతంగా బస్ సౌకర్యం కలగజేస్తా ఉన్నాం. ఇలా టీఆర్ఎస్, బీజేపీ కలిసి కాంగ్రెస్ ను ఎదుర్కోవడానికి కిషన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు కలిసి ఒక డ్రామా ఆడుతా ఉన్నారు, ఒక రాజకీయం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఇక్కడ స్థానిక కిషన్ రెడ్డి మంత్రి, భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నది. ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి పార్లమెంట్ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా ఎన్ని నిధులు తీసుకొచ్చారో చర్చకు సిద్దమా అని అడుగుతా ఉన్నాం. ఇద్దరు కూడా కలిసి కాంగ్రెస్ వ్యతిరేకంగా పనిచేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ప్రజలు ఆలోచన చేయండి, కాంగ్రెస్ ఏం తప్పు చేసింది? కాంగ్రెస్ రేషన్ కార్డు ఇచ్చి తప్పు చేసినట్టు చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ మహిళలకు ఉచితంగా బస్సు ఇచ్చి తప్పు చేసిందని చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ సన్నబియ్యం ఇచ్చి తప్పు చేసిందా? ఎందుకు తప్పు చేసిందని అడుగుతా ఉన్నారు. ఇలా ఎందుకు విమర్శ చేస్తా ఉన్నారు? లేకపోతే మా అభ్యర్థిని రౌడీ అంటారు. అసలు మీకు తెలుసుగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎవరు 10 సంవత్సరాలుగా నియంతృత్వంగా ప్రజలను అణిచివేసినా మీకు తెలుసు. అందుకే ఉన్నత విద్యావంతుడు, చదువుకున్న యువకుడు నవీన్ యాదవ్ గారిని ఆశీర్వదించి గెలిపించాల్సిందిగా కోరుతూ, గతంలో పోటీ చేసిన అజరుద్దీన్ గారు ఇలా మీ ముందుకు వచ్చి ఉన్నారు. అందరం కలిసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు,
కేబినెట్ మొత్తంగా మరి నవీన్ యాదవ్ అండగా ఉంటది. జూబ్లీహిల్స్ అభివృద్ధిని ఆకాంక్షించి ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ని గెలిపేయండి. ఇక్కడ అన్ని సమస్యలు ఇన్ఛార్జ్ మంత్రిగా నేనే చొరవ తీసుకుని పరిష్కారం చేసే బాధ్యత కాంగ్రెస్ ఎమ్మెల్యేగా. మొంతా తుఫాన్ ప్రభావంతో తీవ్ర నష్టాలు వాటిల్లిన తూర్పు గోదావరి జిల్లాలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటించారు. వరద నీటిలో మునిగిన పంట పొలాలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. నష్టపోయిన ప్రతి కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. పంట నష్టం అంచనాలను అధికారులు ఖచ్చితంగా నమోదు చేయాలని ఆదేశించారు. బాధిత రైతులకు తక్షణ సహాయం అందించేందుకు చర్యలు ప్రారంభించామని తెలిపారు. తుఫాన్ ప్రభావం తగ్గిన వెంటనే పునరుద్ధరణ పనులు వేగవంతం చేస్తామని స్పష్టం చేశారు. రైతుల సమస్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి తగిన న్యాయం జరిగేలా చూస్తామని పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చారు. బాబు మీరు కొద్దిగా ఆ యాంగిల్కి వెళ్ళొచ్చు కదా, మీరు వంగున్నది తెస్తున్నట్టు ఉంది కానీ మేము జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ బీఆర్ఎస్ పై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. అధికార పదవి కోసం కేటీఆర్ ఎంత నీచానికైనా దిగజారుతారని విమర్శించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితంలోనే బీఆర్ఎస్ పార్టీ అంతమవుతుందని అన్నారు. ప్రజలతో మమేకం కాకుండా కులమత ప్రాంత రాజకీయాలతో బతికే పార్టీ బీఆర్ఎస్ మారిందని ఆరోపించారు. ఈ ఉప ఎన్నికల్లో ప్రజలు తమ ఓటుతో నిజాయితీ రాజకీయాలకు మద్దతునివ్వాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజలు మోసపోవడం మానేశారని, కాంగ్రెస్ పాలనలోనే అభివృద్ధి సాధ్యమవుతుందని ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి గారి సీట్లో గౌరవ రేవంత్ రెడ్డి గారు కూర్చుని నాటి నుంచి కూడా వాళ్ళ కళ్ళల్లో మంట కనిపిస్తా ఉంది. 2 రోజుల నుంచే ఈ ప్రభుత్వం పడిపోతుందని చెప్పి శాపనార్థాలు పెట్టినటువంటి సందర్భం. మీరెంత గింజుకున్నా ఇందిరమ్మ రాజ్యం గౌరవ ముఖ్యమంత్రి గారు తన పదవితో ఈ రాజ్యాన్ని నడిపేటువంటి క్రమంలో ప్రభుత్వాన్ని సక్రమంగా నడుపుతూ ప్రజా సంక్షేమాన్ని చేస్తున్నమాట సందర్భంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మీ ఆఫీస్ ఓయూరుకు మారిందట. అసలు ఇక్కడ మరి మీ బీఆర్ఎస్ పార్టీ ఉంటుందా లేదా, లేదు మీ సొంత చెల్లి కవిత బీఆర్ఎస్ భవన్ ఆక్రమించుకోకుండా చూసేటువంటి కార్యక్రమం చేస్తావా లేదా, దానిపై దృష్టి పెట్టేటువంటి కార్యక్రమం చేయి తప్ప జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం కళ్ళనే మాట సందర్భం చెప్తా ఉన్నా. ప్రజా సంక్షేమాలు ప్రజలకు అందుతున్న వేళ సన్నబియ్యం తీసుకుంటున్న వాళ్ళు, రేషన్ కార్డులు అందుకున్న వాళ్ళు, 200 యూనిట్లు కరెంటు ఉచితంగా పొందినటువంటి వాళ్ళు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి దీవెలిచ్చేటువంటి కార్యక్రమంలో, ఆశీర్వదించే కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని చెప్పిన ఆలోచనతో ముందుకు పోతా ఉంటే మొంతా తుఫాన్ నేపథ్యంలో సీఎం చంద్రబాబు తీసుకున్న ముందస్తు చర్యల వల్లే రాష్ట్రానికి పెద్ద ప్రమాదం తప్పిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. తుఫాన్ శాఖలను అలర్ట్ చేయడం వల్ల ప్రాణ నష్టం జరగలేదని చెప్పారు. అధికారులు, రక్షణ బృందాలు సమన్వయంతో పనిచేయడం రాష్ట్రానికి రక్షణ కలిగించిందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి పర్యవేక్షణలో అన్ని జిల్లాలలో సకాలంలో సహాయక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. వైద్య బృందాలు, విద్యుత్, రెవెన్యూ శాఖలు సమన్వయంతో స్పందించాయని వివరించారు. ప్రజల ప్రాణ రక్షణకే ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుందని సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి గారు రియల్ టైం గవర్నెన్స్ సిస్టమ్ ద్వారా ఒక నాయకుడిగా ముందుండి ఈ విపత్తు నుంచి రాష్ట్రాన్ని కాపాడారు. అనేక లోతట్టు ప్రాంతాల్లో ప్రజల్ని లేదా కొండ ప్రాంతాల్లో ఉంటున్న వారిని గుర్తించి రాష్ట్ర వ్యాప్తంగా వేల సంఖ్యలో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి అనేక మందిని అక్కడికి తరలించడమే కాకుండా ఈ వయోవృద్ధుల్ని గుర్తించడం, బాలింతల్ని గుర్తించడం, దాదాపు 36,000 మందిని రాష్ట్ర వ్యాప్తంగా బాలింతల్ని గుర్తించడం జరిగింది. దాంట్లో 2,555 మందిని సురక్షిత ప్రాంతాలకంటే ఆసుపత్రులకు కానీ ట్రైబల్ సెంటర్స్లో బర్త్ సెంటర్లకు కానీ తరలించి వారికి సుఖప్రదమైన ప్రసవం కలిగేలాగా జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. రిలీఫ్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో వేరే రిలీఫ్ సెంటర్లు ప్రతి చోట కూడా మెడికల్ క్యాంపులు కూడా పెట్టడం, అన్ని రకాల మందుల్ని అందుబాటులో ఉంచడమే కాకుండా పెద్ద ఎత్తున అంబులెన్స్లను కూడా అందుబాటులో ఉంచడం జరిగింది. ఈ ప్రభావిత జిల్లాలలో వీటిని మోహరించడం జరిగింది. మొంతా తుఫాన్ ప్రభావంతో తీవ్రంగా నష్టపోయిన రైతులపై ప్రభుత్వం పూర్తి దృష్టి సారించిందని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ నిరంతరం పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. భారీ వర్షాలు, గాలులతో పంటలు దెబ్బతిన్న రైతులకు తక్షణ సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే పునరావాస కేంద్రాల్లో ఉన్న బాధితులకు ఆహారం, తాగునీరు, వైద్య సదుపాయాలు అందజేస్తున్నామని పేర్కొన్నారు. తుఫాన్ తగ్గిన వెంటనే పంటల నష్టం అంచనాలు తీసుకుని నష్టపరిహారం చెల్లించనున్నామని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు పక్షపాత విధానాలకే కట్టుబడి ఉందని, ఎవరూ ఆందోళన చెందవద్దు అని అచ్చెన్నాయుడు తెలిపారు. రైతులు ధైర్యంగా ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. తుఫాన్లు చాలా వరకు హార్టికల్చర్ పంటలన్నీ కూడా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా వ్యవసాయంలో వరి కూడా దెబ్బతింది. అందులో ఈ జిల్లాలో అరటి కూడా చాలా వరకు దెబ్బతింది. ఇవన్నీ కూడా మేమే స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చాం. ఒక 2 రోజుల్లోనే అధికారులు టీములుగా వెళ్లి ప్రతి గ్రామాన్ని కూడా ఏ పంట ఏ రైతుకి నష్టం జరిగిందో ఎన్యూమరేషన్ అంతా కూడా చేసి 2 రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక ఇమ్మని చెప్పాం. ఇచ్చిన వెంటనే కేంద్ర ప్రభుత్వం మాట్లాడి నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా ప్రభుత్వం ఆదుకునే కార్యక్రమం చేస్తారు. అదే విధంగా గత 3 రోజులుగా ఎవరైతే ఊరి గుడిసెల్లో ఉన్నారో, ఎవరైతే నాణ్యత లేనటువంటి భవనాల్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా జిల్లా నుంచి ఒక 10,000 కుటుంబాలని ఈ రోజు కేంద్రాలకు తీసుకొచ్చాం. తీసుకురావడమే కాదు, వారికి మంచి భోజనం గాని వసతి గాని ఏర్పాటు చేశాం. వాళ్ళు మళ్ళీ ఇంటికి వెళ్లే సమయానికి ఒక్కొక్కరికి 3,000 రూపాయలు చొప్పున పరిహారం కూడా ఇవ్వమని చెప్పి ఆదేశాలు ఇచ్చాం. ఈ రోజు బ్యాంకులు ఆలస్యం వల్ల కొన్ని దగ్గరలు ఇవ్వలేదు, వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి ఇచ్చే కార్యక్రమం చేస్తాం. 25వ తారీఖున రాష్ట్రంలో విచ్చలవిడిగా జరుగుతున్న కల్తీ మద్యం విక్రయాలను అరికట్టాలని ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ డిమాండ్ చేశారు. కఠినమైన మద్యపాన నియంత్రణ విధానమే బీజేపీ పార్టీ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. గ్రామాల్లో బెల్టు షాపులు లేకుండా చూడాలని, పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. అనధికార మద్యం తయారీ, విక్రయాలు సామాజిక నిర్మాణాన్ని దెబ్బతీస్తున్నాయని మాధవ్ అన్నారు. ప్రజల ప్రాణాలను కాపాడుకునేందుకు కఠిన చర్యలు తీసుకోవడం తప్ప వేరే మార్గం లేదని తెలిపారు. చట్టపరమైన మార్గంలో వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారానే ప్రజల భద్రత సాధ్యమని చెప్పారు. రాష్ట్రం ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఎక్కడెక్కడ కల్తీ మద్యం జరిగిందో దాన్ని ఎక్కడ ఉపేక్షించే అవకాశమే లేదు. రాష్ట్రంలో ఇప్పటికే అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఉండొచ్చు, అంటే వాళ్ళు ఆ పార్టీలో చేరి ఉండొచ్చు. ఆ విధంగా అధికార పార్టీ సంబంధించిన నాయకులు అని చలామణి అవుతూ గతంలో ఇంకో పార్టీలో ఉండి రావటం, వాళ్ళ యొక్క వ్యవస్థ నిర్విఘ్నంగా జరిగే ప్రయత్నం జరగటం, వాళ్ళందరినీ కూడా వాళ్ళు తొలగించడం జరిగింది. ఎక్కడెక్కడ అక్రమార్కులను వాళ్ళందరినీ కూడా తప్పనిసరిగా శిక్షించడం. అలాగే బెల్ట్ షాపులకు సంబంధించిన అంశం కూడా లేచింది. తప్పనిసరిగా ఎక్కడ బెల్ట్ షాపులు ఉండకుండా ఉండాలి. మేము కూడా కఠిన మద్యపాన నియంత్రణ అనేది మా యొక్క లక్ష్యం. నియంత్రణ జరగాలి. ఆ విధంగానే జరగకపోతే వ్యవస్థలన్నీ కూడా క్షీణిస్తాయి. కనుక మా పార్టీ స్టాండ్ మొదటి నుంచి ఈ యొక్క నియంత్రణ అంశం తప్పనిసరిగా జరగాలి అని చెప్పి ఆ విధంగా జరుగుతుంది. ఎక్కడైనా ఇటువంటి కల్తీ మద్యానికి సంబంధించిన అంశం వచ్చినా దానిపైన ప్రభుత్వం ఉపేక్షించకుండా ముందుకెళ్లాలని మేము కోరుకుంటున్నాం. ఆ విధంగానే దాదాపు చాలా మంది అరెస్ట్ అయ్యారు, చాలా బెయిల్ కూడా వచ్చేసింది. నెక్స్ట్ బిగ్ బాస్ ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం మొక్కజొన్న పంట కొనుగోలుపై తీసుకున్న కఠిన నిర్ణయాలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఎకరాకు 18 క్వింటాళ్ల పంటను మాత్రమే కొనుగోలు చేస్తామని ప్రభుత్వం నిర్ణయించడం రైతులను తీవ్ర ఇబ్బందుల్లోకి
నెడుతుందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎకరాకు 28 నుండి 32 క్వింటాల పంట పండుతుందన్నారు. భూ యజమాని వేలిముద్ర లేకుంటేనే కౌలు రైతుల పంటను కొనరాదని నిబంధనలు పెట్టడం అన్యాయమని విమర్శించారు. మిగతా పంటను రైతులు ఎలా అమ్మాలనే ప్రశ్న ఆయన లేవనెత్తారు. ప్రభుత్వం రైతు పక్షాన ఉండాలి కానీ రైతులపై ఒత్తిడి చేయకూడదని సూచించారు. ఈ నిర్ణయాలను వెంటనే పునఃపరిశీలించాలని పల్లా రాజేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఒక ఎకరానికి 18 క్వింటాలు మాత్రమే మేము తీసుకుంటాం. ఆ ఎకరం భూమి ఎవరనేది ఆ ఓనర్ వచ్చి వేలిముద్ర వేస్తేనే తీసుకుంటాం. కౌలు రైతులది తీసుకోం. అంటే కౌలు రైతులకు మొత్తం కూడా మేము మొత్తం ఆకాశాన్ని తీసుకొచ్చేసి ఇక్కడ మీ చేతిలో పెడతాం, చంద్రుని తీసుకొచ్చి మీ చేతిలో పెడతాం అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు మాటలు చెప్పింది. ఇవాళ మేము ప్రశ్నిస్తున్నాం. 30 క్వింటాళ్ళు వండితే నువ్వు 18 క్వింటాలే తీసుకుంటే మిగతా 12 క్వింటాలు ఎక్కడ అమ్ముకోవాలి, ఎట్లా అమ్ముకోవాలి, ఏ రేటుకి అమ్ముకోవాలి? అదేవిధంగా ఏదైనా రైతు విదేశాలకు పోయినా, రైతు కౌలుకి ఇచ్చినా, రైతు ఇక్కడ లేకపోయినా, రైతు ఒకవేళ చనిపోయినా వాళ్ళ కుటుంబానికి ఇంకా వారసత్వం కింద ఆ భూమి మారకపోతే వ్యవసాయం చేయవద్దా? ఎన్టీఆర్ జిల్లా నందిగామలో కీసర మున్నేరు వద్ద వరద ఉధృతి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ లక్ష్మీషా, సిపి రాజశేఖర్ బాబు, ఎమ్మెల్యే సౌమ్య చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ప్రస్తుతం 3 లక్షల క్యూసెక్కుల వరద నీరు ప్రవహిస్తున్నప్పటికీ అధికారులు సన్నద్ధంగా ఉన్నారు. మరింత వరద వస్తే హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారిపైకి నీరు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఎగువ ప్రాంతాల్లో వర్షాల ఉధృతి ఎక్కువగా ఉండటంతో అన్ని విభాగాలు హై అలర్ట్ ఉన్నాయని కలెక్టర్ పేర్కొన్నారు. లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి ప్రత్యేక బృందాలు సిద్ధంగా ఉన్నాయని వివరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి ప్రభుత్వ సూచనలను పాటించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. ఏదైతే మరి మున్నేరు నది ప్రవాహం ఇప్పుడు దాదాపు 1,30,000 వరకు వచ్చిందండి, క్యూసెక్ల వరకు. ఇంకా మరి 3 లక్షల వరకు కూడా చేరుకుంటుందని అంచనా వేస్తున్నాం. కాబట్టి అలర్ట్గా ఉండమని చెప్పి మేము రాత్రి నుంచి తిరుగుతున్నాం. సిపి గారు, కలెక్టర్ గారు కూడా పదే పర్యటనలు చేస్తున్నారు. ఏదేమైనా ప్రజలు మాత్రం జాగ్రత్తగా ఉండండి. లాస్ట్ టైం ఎఫెక్ట్ అయిన ఏరియాస్ ముఖ్యంగా చెప్తున్నాం. శిబిరాలకు రండి, అదేవిధంగా ఖాళీ చేసి అక్కడ నుంచి మీ బంధువుల ఇంటికి అట్లా వెళ్ళండి. పొలాలు కూడా చాలా నష్టపోయాయండి. రైతులు మాత్రం మేము అండగా ఉంటామని తెలియజేసుకుంటాం. తుఫాను కారణంగా ఎన్టీఆర్ జిల్లాలో జగ్గయ్యపేట, నందిగామ, అలాగే మైలవరం, తిరువూరు నియోజకవర్గాలు పంటలు దెబ్బతిన్నాయి. ప్రధానంగా ఈ యొక్క కాటన్ దాదాపు జగ్గయ్యపేట నియోజకవర్గం, నందిగామ కలిపి దాదాపు 30-40 వేల ఎకరాలు వేయటం అనేది జరిగింది. తిరుపతిలో భగవద్గీతపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను బీజేపీ నాయకుడు భానుప్రకాష్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ధర్మకర్తల మండలి సభ్యుడు ఎంఎస్ రాజు చేసిన వ్యాఖ్యలు కోట్లాది హిందువుల మనోభావాలను దెబ్బతీశాయని అన్నారు. భగవద్గీత 5,125 సంవత్సరాలుగా హిందువుల జీవన శైలిలో అంతర్భాగమైందని పేర్కొన్నారు. ధర్మం, కర్తవ్యము, జీవన శైలిని నేర్పే పవిత్ర గ్రంథంపై ఇలాంటి వ్యాఖ్యలు అసహనీయమని అన్నారు. వెంటనే క్షమాపణ చెప్పి వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. గీతా బోధలు ప్రపంచానికి మార్గదర్శకమని, దానిని అవమానించే యత్నం సమాజానికి హానికరమని అన్నారు. భక్తుల విశ్వాసాన్ని కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని భానుప్రకాష్ రెడ్డి పేర్కొన్నారు. శాసనసభ్యులు, అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాల ధర్మకర్తల మండలి సభ్యులు ఎంఎస్ రాజు గారు భగవద్గీత వల్ల ఉపయోగం లేదని చెప్పి మాటల్ని వెంటనే వారు వెనక్కి తీసుకొని హిందువులకు క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా భగవద్గీతను ఈరోజు ఒక పవిత్ర గ్రంథంగా భావిస్తున్నారు. మనకున్నటువంటి రామాయణం, మహాభారతం, ఇతిహాసాలు, పురాణాల్లో భగవద్గీత ఒక పవిత్ర గ్రంథంగా మనం భావించి ముందుకు తీసుకుపోతున్నాం. శ్రీకృష్ణుడు బోధించినటువంటి ఆ గ్రంథం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా
కేవలం హిందూ దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సునీతా విలియమ్స్ అంతరిక్షంలోకి వెళ్లే సమయంలో కూడా భగవద్గీతని గణేష్ ప్రతిమని వారు తీసుకొని వెళ్లారని చెప్పి మనం చదవడం జరిగింది. అంతేకాకుండా ప్రధానమంత్రి గారు కూడా విదేశాలకు వెళ్ళినప్పుడు సందర్భంలో విదేశాల్లో ఉన్నటువంటి అధ్యక్షులకి భగవద్గీతని, ఈ పవిత్రమైన భగవద్గీతని వారికి అందించినటువంటి సందర్భాలు చూస్తున్నాం. అలాంటి భగవద్గీత పట్ల ఇంత అవహేళనగా మాట్లాడడం ఇది మంచిది కాదు. వారు వెంటనే ఈ మాటలు వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము వారిని డిమాండ్ చేస్తున్నాం. భగవద్గీత నేటికి శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ఉపదేశించి దాదాపు 5125 సంవత్సరాలు నేటికి మనం పూర్తి చేసుకున్నాం. క్రమశిక్షణ గల కాంగ్రెస్ నాయకుడిగా తాను అధిష్టానం నిర్ణయాలకు కట్టుబడి ఉంటానని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. పార్టీ మారుతున్న వార్తలు అసత్యమని, ఇవన్నీ టీఆర్ఎస్ నాయకులు మరియు కొందరు స్వప్రయోజన మార్గాలు ప్రచారం చేస్తున్నాయని అన్నారు. రాజకీయ నిర్ణయం తీసుకోవాలంటే తానే స్వయంగా ప్రెస్ మీట్లు ప్రకటిస్తానని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాలని ప్రజలు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. అప్పుడు అన్ని లెవెల్స్ కూడా సర్వే చేసిన తర్వాత FTL వరకు ఉంచి FTL తర్వాత కరెక్ట్ ట్యాంక్ తర్వాత ఏదైతే సబ్మెర్జెన్స్ అయితే ఒక ప్రాబ్లం ఏంటంటే పట్టా భూములు ఉన్నాయి. ఆ పట్టా భూములు ఇప్పుడు మనకు సహకరించాలి. కొన్ని కేసులు కూడా ఉన్నాయి. లక్కారం చెరువుకు సంబంధించి కోర్టు కేసులు ఉన్నాయి. వాళ్ళు పట్టా భూమి అని చెప్పేసి వాళ్ళ భూమి మునగకుండా దాంట్లో 15 ఫీట్ల మట్టి మోసుకుంటారు. అది ఆల్రెడీ ఇరిగేషన్ అధికారులతోటి రెవెన్యూ ఆర్డీఓ గారితో MRO గారితో చెప్పిన వాళ్ళు కూడా తప్పకుండా చర్యలు తీసుకుంటారు. ఎందుకంటే ఏదైతే ఎక్స్ట్రా మట్టి పోసారో వాళ్ళు నీళ్లు లేనప్పుడు పట్టా భూమిలో ఉన్న FTLలో ఉన్న భూమి నీళ్లు లేనప్పుడు వాటర్ నిండనప్పుడు వాళ్ళు వ్యవసాయం చేసుకోవచ్చు. కానీ వాటర్ నిండినప్పుడు వాటర్ని ఆటంగా కల్పించే విధంగా చేయకూడదు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని చర్యలు కూడా తీసుకుంటాం. ఏది ఏమైనా కానీ చౌటుపల్లి మున్సిపాలిటీ అనేది రాబోయే 25 సంవత్సరాలకు సరిపోయే ప్రణాళికలు చేస్తున్నాం. ఎందుకంటే దాదాపు 5 లక్షల పాపులేషన్ కాబోతుంది. బీజేపీ బీఆర్ఎస్ కలిసి మాజీ క్రికెటర్ అజారుద్దీన్ మంత్రివర్గంలోకి రానియకుండా కుట్రలు చేస్తున్నాయని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఆరోపించారు. అజారుద్దీన్ దేశ క్రికెట్ జట్టును దీర్ఘకాలం కెప్టెన్గా సేవలందించిన ప్రతిభావంతుడు అని, అటువంటి నాయకుడికి ప్రభుత్వంలో అవకాశం ఇవ్వడం సహజమని పేర్కొన్నారు. అయితే బీజేపీ దానిని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోందని తెలిపారు. బీజేపీ బీఆర్ఎస్ తెర వెనుక బంధం ఉందని ఇప్పటికే కవిత వెల్లడించిందని గుర్తు చేశారు. ముస్లిం ఓట్లు అయితే దేశం మొత్తాన కాదు, ఎక్కడ బీజేపీ పోటీ చేసినా కూడా అక్కడ ముస్లిం ఓట్లు బీజేపీకి పడవు. అంటే ఏంది, కాంగ్రెస్కు పడకుండా ఉండాలి, బీఆర్ఎస్కు అనుకూలంగా ఉండాలి. అంటే అజరుద్దీన్ను వ్యతిరేకించాలి. అంటే ఏంది, సింపుల్గా మాకు పడని ఓట్లు కాంగ్రెస్కు పడొద్దు, కాంగ్రెస్కు పడొద్దు అంటే ఏంటి, బీఆర్ఎస్కు పడాలనే ఉద్దేశం. దీంట్లో బీఆర్ఎస్ ఇవాళ ద్వంద్వనీతి ఏంటంటే వాళ్ళు ముస్లింలకు అనుకూలంగా ఉన్నట్టు నటిస్తుంటారు. ఇలా బీజేపీ నాయకులు కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, అమిత్ షా గారు ఎవరో చెప్తే ఇలా ఇటు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఉంటాడు. ఈ అంశంలో కేటీఆర్ కిషన్ రెడ్డికి చెప్పడం, కిషన్ రెడ్డి దీని మీద కంప్లైంట్ చేపించడం, అజరుద్దీన్ మంత్రివర్గాన్ని అడ్డుకోవడం, ఇది అంతఃసూత్రం. ఈ గేము కొన్ని ఏండ్ల నుంచి ఆడుతున్నప్పటికి కూడా మొన్న ఎన్నికల్లో ప్రజలు గమనించే కర్రు కాసి వార్త పెట్టిండ్రు. అయినప్పటికి కూడా ఇప్పటికీ కూడా బీఆర్ఎస్ కోసం బీజేపీ పడే శ్రమ, బీజేపీ కోసం బీఆర్ఎస్ పడే శ్రమను మీరు తెలంగాణ ప్రజలు, తెలుగు సమాజం గమనించాల్సిన అవసరం ఉంది. కాబట్టి
ఎప్పటికీ ముస్లింలు మాకు ఎయ్యరు కాబట్టి అది బీఆర్ఎస్కు పడాలనే ఉద్దేశంతో కాంగ్రెస్కు వ్యతిరేకంగా బీజేపీ చేసే కుట్రను గమనించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. విజయనగరం జిల్లా రాజాంలో కొండసారకపల్లి గ్రామ పరిసర ప్రాంతంలో వరి పంట పొలాలను మాజీ మంత్రి రాజాం నియోజకవర్గం ఎమ్మెల్యే కోండ్రు మురళీ మోహన్ గురువారం పర్యటించారు. తుఫాను కారణంగా సుమారు 250 ఎకరాల విస్తరణలో పంట నష్టం జరిగిందని రైతులు తెలిపారు. అనంతరం కొప్పర గ్రామంలోకి నదుల ప్రవాహానికి వరద నీరు చేరడంతో గ్రామస్తులతో మాట్లాడారు. ఆయన వెంట రాజాం నియోజకవర్గం ఏఎంసీ వైస్ చైర్మన్ కృష్ణమూర్తి, మాజీ ఎంపీపీ బోట్సా వాసుదేవరావు నాయుడు, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. పట్టుకోండి కెమెరాలు. ఓకే సార్. తిరుపతిలో అస్మదీయులకు టీటీడీ బోర్డు కాంట్రాక్టులు కట్టబెడుతోందని, కాణిపాకంలో అతిథి గృహ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలన్నారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉప అధ్యక్షులు రాంభూపాల్ రెడ్డి. పుణ్యక్షేత్రమైన కాణిపాకంలో ఇప్పటికే యాత్రికులు, భక్తుల సౌకర్యార్థం వినాయక సదన్, గణేష్ సదన్ అనే 2 వసతి సముదాయాలు ఉన్నాయని, కొత్తగా టీటీడీ బోర్డు కాణిపాకంలో అతిథి గృహ వసతి సముదాయాలను నిర్మించడానికి 25 కోట్ల రూపాయలు కేటాయించాలని, తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉప అధ్యక్షులు రాంభూపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. ఎటువంటి లాభాపేక్ష లేకుండా నడుచుకోవాల్సిన టీటీడీ కమర్షియల్ చారిటీ పనులు చేయడం టీటీడీ నిబంధనలకు పూర్తి విరుద్ధమన్నారు. కాణిపాకంలో 25 కోట్లతో వసతి సముదాయాలు, కళ్యాణ మండపాలు కట్టాలనే నిర్ణయం అర్ధరహితం. ఆ నిర్ణయాన్ని వెంటనే రద్దన్నా చేసుకోవాలి, వెనకన్నా తీసుకోవాలని మేము టీటీడీని గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే కాణిపాకంలో ఇప్పటికే కాణిపాకం దేవస్థానం ఆధ్వర్యంలో నడిచే అతిపెద్ద 2 వసతి గృహాలు అక్కడ ఉన్నాయి. ఒకటి వచ్చి వినాయక సదన్, దానిలో బ్లాక్ 1, బ్లాక్ 2 100 రూములు ఉన్నాయి. దానిలో చిన్నవి కాదు, అవి చాలా పెద్దవి. ఏ విధమైనటువంటి మీరు సమాధానం చెప్పాలని, ఏ విధమైనటువంటి ప్రయోజనం మీరు చేయాలనేసి మీరు అనుకుంటున్నారు. సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఈ యొక్క పాలక మండలి ఈ యొక్క ఈవో గారి మీద కానీ, ఈ యొక్క చైర్మన్ మీద కానీ ఉంటుంది. ఈరోజు సామాన్య భక్తులు ఈ యొక్క దర్శనార్థం తిరుమల తిరుపతికి వస్తూ ఉంటే తిరుపతిలోనే ఎన్నో అవస్థలు పడుతూ ఎన్నో అవస్థలు పడుతున్నారు. కాబట్టి వీటి మీద మీరు దృష్టి సాధించాలి. మొన్న జరిగిన తిరుమల తిరుపతి దేవస్థానం బాపట్ల జిల్లా నల్లమడ కాలువ నీటి ప్రవాహం పెరిగినందున కాలువ చుట్టూ ఉన్న గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. ఉధృతంగా ప్రవహిస్తున్న నల్లమడ వాగుని ఆయన పరిశీలించారు. కాలువ అంచున ఉన్న కేబీపాలెం, నందిరాజు తోట, హైదర్పేట, కప్పపారిపాలెం, జిల్లెళ్లమూడి, మూలపాలెం గ్రామాల ప్రజలు పునరావాస కేంద్రాలకు వెళ్లాలని సూచించారు. అంటున్నారు. ఇప్పుడు ఇది ఇరిగేషన్ పీటీ వెళ్ళి తుమ్మలపల్లి ఛానల్ సార్, ఇది ఛానల్. ఇది ఎక్కడ దాకా వెళ్తుంది? ఇట్లా 13.3 కిలోమీటర్ వరకు పోతుంది. ఎన్ని కిలోమీటర్ ట్రావెల్ అవుతుంది? 13.3 కిలోమీటర్. ఇంకా 13.3 కిలోమీటర్. తర్వాత ఎక్కడికి వెళ్ళి చేరుతుంది? మళ్ళీ తర్వాత బ్రాంచ్ కెనాల్స్ ఉన్నాయి సార్, దాని ద్వారా వెళ్తాయి సార్. పొలాలకి వెళ్తాయి. సరిపోతుంది, ఇంకా పడతాయి.
రెడీ కాదు, అక్కడ ఆ చోట పెట్టేసి నీకు తెలుసు కదా, అక్కడి నుంచి గ్రామాలు ఏమన్నా వచ్చినప్పుడు అలా ఫస్ట్ లొకేషన్ మీరు బస్తాలు వేస్తారు కదా, అక్కడ మనం సిమెంట్ చేసేచ్చు కదా పర్మనెంట్గా. మోడరేషన్ ఏమేమి చేయగలుగుతాం అది చేసేసి అది ఇంకా మన గవర్నమెంట్కి వెళ్ళకుండా 4 లెవెల్లోనే ఇచ్చేస్తాం. ఓకే, నెక్స్ట్ ప్రస్తుతానికి ఇమీడియట్గా ఏం చేయగలుగుతావు? రైట్, మీరు జాగ్రత్తగా ఉండండి, రిలీఫ్ సెంటర్కి తీసుకెళ్ళండి, ఇమీడియట్గా ఏమేమి చేయగలుగుతాం ఓకేనా? చెప్పండి ఏదమ్మా బాగేది ఓకే అదే ఇది ఎంత శాతం? 60%, 70%, 80% ఎంత నిండింది? ఇది 40%. విజయనగరం జిల్లాలో మొంతా తుఫాను బాధితులకు రేషన్ సరుకుల పంపిణీలో పాల్గొన్నారు నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి. ఈరోజు డెంకాడ మండలంలోని రఘుమండ, బంటుపల్లి, పెడాడ గ్రామ పంచాయతీల పరిధిలోని పునరావాస కేంద్రంలో తుఫాను బాధితులకు రేషన్ సరుకుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అధ్యక్షులు వాసుదేవరావు, మాజీ ఎంఎంపీపీ కంది చంద్రశేఖర్, టీడీపీ సీనియర్ నాయకులు పాణిరాజు, అధికారుల బృందం మరియు ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు. తుఫాను వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు. వరంగల్ జిల్లాలో మొంతా తుఫాను ప్రభావం కొనసాగుతోంది. వరద నీటిలో ఆర్టీసీ బస్సు చిక్కుకొని ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటన వర్ధన్నపేట మండలం ఉప్పరపల్లి గ్రామ శివారులో జరిగింది. ఉప్పరపల్లి ఊరు చెరువు ఉప్పొంగడంతో వరద నీరు రోడ్డుపైన 5 అడుగుల ఎత్తు నుండి ప్రవహిస్తోంది. ఈ క్రమంలో చౌటపల్లికి వెళ్లే ఆర్టీసీ బస్సు వరద ప్రవాహంలో నిలిచిపోయింది. ప్రమాద సమయంలో బస్సులో 15 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు స్థానికులు తెలిపారు. స్థానికులు చేరుకొని సహాయక చర్యలు చేపట్టడంలో ప్రాణాపాయం తప్పింది. బంధువులకు చనిపోతున్నా అని వీడియో పెట్టి కృష్ణానదిలో దూకిన వ్యక్తి ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొంటున్న పోలీసులు. నిజంగా దూకాడా లేదా అని బంధువులు అనుమానం. జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండల కేంద్రం బీచుపల్లి కృష్ణానదిలో వనపర్తి జిల్లా కాసానగరం గ్రామానికి చెందిన వెంకటేష్ తన కుటుంబ సభ్యులు అన్నదమ్ములకు వీడియో పెట్టి నేను చనిపోతున్నాను, నా పిల్లలు జాగ్రత్త అని బీచుపల్లి కృష్ణానదిలో దూకాడు. వనపర్తి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయగా వారు ఎర్రవల్లి ఎస్ఐకే రవిబాబుకు సమాచారం అందించారు. వెంటనే అల్లంపూర్ సిఐతో మాట్లాడి హుటాహుటిన ఎస్ఆర్ దాస్ బృందాన్ని అగ్నిమాపక బృందం 2 చోటుల సహాయంతో కృష్ణానదిలో గాలించడం ప్రారంభించారు. ఇప్పటి వరకు వెంకటేష్ ఆచూకీ తెలియడం లేదు. దాదాపు ఇప్పటికీ 5 గంటల సమయం పట్టింది. ఎలాంటి ఆచూకీ లభించలేదు. పోలీస్ సిబ్బంది ఏఎస్ఐ ప్రకాష్, రాజశేఖర్, భాష తదితరులు అక్కడే విధులు నిర్వహిస్తున్నారు. ఓకే ఉన్నది లేదు. ఓకే ఏలూరు జిల్లాలో మొంతా తుఫాను అన్నదాతలకు తీవ్ర నష్టాన్ని మిగిల్చిందని, పంట నష్టాల నమోదు నిబంధనలు సడలించి వాస్తవ సాగుదారుల పేర్లను నమోదు చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు.
గురువారం పెదపాడు మండలంలోని వట్లూరు, పెదపాడు గ్రామాలలో పర్యటించి పంట నష్టాలను పరిశీలించారు. తాలుగింజలు తయారై దిగుబడులు తగ్గిపోతున్నాయంటూ కౌలు రైతులు, రైతు సంఘం నాయకులు ముందు వాపోయారు. తమను ఆదుకోకపోతే ఆత్మహత్య శరణ్యం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కె శ్రీనివాస్ మాట్లాడుతూ పంటలకు ఏ మేరకు నష్టం జరిగితే ఆ మేరకు పంట నష్టాలు నమోదు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తుమ్మల ధన కోటేశ్వరరావు, కొమ్మున సాంబశివారావు, యాదాల అబ్రహం తదితరులు పాల్గొన్నారు. ఆదుకోవాలి పంటలు నష్టపోయిన రైతుల్ని, పంటలు నష్టపోయిన రైతాంగాన్ని, పంటలు నష్టపోయిన రైతాంగాన్ని, పంటలు నష్టపోయిన రైతాంగాన్ని ఇవ్వాలి. నష్టపరిహారం ఇవ్వాలి. నష్టపరిహారం 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 కౌలు రైతులకే నష్టపరిహారం, కౌలు రైతులకే నష్టపరిహారం. ఆదుకోవాలి పేద రైతులను, పేద రైతులను నమోదు చేయాలి. పంట నష్టాలను పంట నష్టాలు నమోదు, పంట నష్టాలు నమోదు, పంట నష్టాలు నమోదు. ఆదుకోవాలి కౌలు రైతులను, కౌలు రైతులను. బాపట్లలోని నల్లమడ వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఆ కాలువను పరిశీలించి జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ను వివరాలు అడిగి తెలుసుకున్నారు దక్షిణ కోస్తాంధ్ర ప్రత్యేక అధికారి ఆర్పి సిసోడియా. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లోతట్టు ప్రాంత ప్రజలందరినీ అప్రమత్తం చేసి పునరావాస కేంద్రాలకు తరలించాలని జిల్లా కలెక్టర్ను ఆదేశాలను ఇచ్చారు. పైనుంచి వస్తున్న వరద ప్రవాహం ఎక్కువ ఉండడంతో అధికారులను అప్రమత్తం చేశారు. Till today morning the flow was slow because high tide was. So afternoon side is clearing very fast. How far is flyover కడుతూ విజయవాడ is just morning canal. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానానికి ఈరోజు అనకాపల్లి పార్లమెంటు సభ్యులు, రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ సీఎం రమేష్, శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కోలా ఆనంద్తో కలిసి స్వాగతం పలికారు. ఈ జ్ఞాన ప్రసూనాంబికా దేవి సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి సేవలో పాల్గొన్నారు. దర్శనం అనంతరం వేద పండితులు వేద మంత్రాలతో ప్రత్యేక ఆశీర్వచనాలు అందించగా కొట్టేసాయి స్వయంగా వాయులింగేశ్వరుని తీర్థ ప్రసాదాలు, చిత్రపటం మరియు శేషవస్త్రం అందజేశారు.
మరిన్ని డీటెయిల్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.